నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాని నాని ఏం రియల్ చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా ఇక్కడ మన వెస్ట్ జోన్ అంతా నాని రియల్ ఎస్టేట్ మనది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు వచ్చి మా రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు పెట్టిండు. మంచిగా కేసీఆర్ పాలనలో నెలకి 4-5 ఫ్లాట్లు ఈజీగా నా ఓన్గా సేల్ చేసుకునేవాడిని. ఈ రాగానే హైడ్రా అని తర్వాత మార్కెట్ డెవలప్మెంట్ లేక సేల్స్ అనేవి చాలా దిగిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే రియల్ ఎస్టేట్ వాళ్ళం. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్లు లేవు, ఏమీ లేవు. అవుట్ ఆఫ్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ కస్టమర్ ఎవరు కూడా ఇన్వెస్ట్ అనేది చేయట్లేదు. చాలా ఇబ్బంది పెట్టేసింది ఈయన రావటం వల్ల. చాలా ఇబ్బంది అయిపోయింది. మనకి గవర్నమెంట్ వల్ల ఉపయోగం ఏం లేదని నా ఉద్దేశం. డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు 1 CR 2 CR ఇన్వెస్ట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అని కానీ ఫ్లాట్లు కొనేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరనమాట ఈ చుట్టుపక్కల. చాలా ఇబ్బంది అయిపోయింది. రియల్ ఎస్టేట్లో అయితే చాలా కంపెనీలు అయితే మూసుకున్నారు కూడా మెయింటెనెన్స్ చేయలేక. ఈ విధంగా ఉంది ఆయన పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారి పాలనలో అసలు ఎవ్రీ మంత్కి కూడా మనం బిల్డర్ని పట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఈరోజు 6,500 ఉంటే నెక్స్ట్ మంత్కి 6,800, దాని నెక్స్ట్ మంత్ 7,000 అట్లా పెరుగుకుంటూ రేట్లు పెరిగేవి. అండ్ సేల్స్ కూడా అదే విధంగా అయ్యేది అనమాట. అలా ఇప్పుడు ఉన్న రేట్లకి తక్కువకి ఇస్తున్నా కానీ వచ్చేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. రియల్ ఎస్టేట్ అనేది చాలా దెబ్బతింది రేవంత్ రెడ్డి పాలన వల్ల. అండ్ హైడ్రా ఇష్యూ వల్ల అసలు ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. ఎక్కడ కొనాలన్నా కానీ చాలా పెద్ద భయపడుతున్నారు అందరూ, జనాలందరూ కూడా. అక్కడ ఏ చెరువు ఉంది, ఏ నాలాలు ఉన్నాయి, ఎప్పుడు ఏమన్నా కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు లేక్యూకి ప్లస్ 100 రూపీ 2-3 లక్షలు ఎక్స్ట్రా పెట్టి మరీ కొన్న వాళ్ళు ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ దూరంలో చెరువు ఉన్నా కానీ వాళ్ళు ఫ్లాట్స్ అనేవి కొనుక్కోవట్లేదు. చాలా డల్ అయిపోయింది మార్కెట్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? ఇంకా అంటే కొంచెం డెవలప్మెంట్ అనేది మంచిగా చేసి ఇప్పుడు ఈ తెలంగాణ అనేది ఆంధ్రాతో సపోర్టెడ్ కాదు. తెలంగాణ ఢిల్లీకి పోటీగా ఉండే తెలంగాణని ఇది వైజాగ్, విజయవాడకి డౌన్ చేసినట్టు అయిపోయింది మార్కెట్ అంతా కూడా. ఒక అమరావతి వచ్చినా కానీ ఇక్కడ మార్కెట్ డౌన్ అవ్వలేదు, కానీ ఒక హైడ్రాల్ ఇష్యూస్ రావడం వల్ల చాలా విధంగా డౌన్ అయిపోయింది. కొంచెం ఎన్ని క్లారిటీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు బిజినెస్ ఈ రియల్ ఎస్టేట్ని మంచిగా లేపితే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పని సినీ ప్రముఖులు కానీ రాజకీయాలు ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదన్నా కానీ రియల్ ఎస్టేట్ మీదే. ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డౌన్ అయిపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంటీరియర్ డిజైనర్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే చెప్పాలంటే అతను మనకు ఏ విధంగా చేయాలి, ఏంటిది మన ప్రజల గురించి ఏంటిది, సిటీ డెవలప్మెంట్ గురించి ఏంటిది, అందరి గురించి ఆలోచించాలి. కానీ ప్రతిదానికి ఇష్యూ దానికి ఆపోజిట్ వాళ్ళ మీద అరవడం, వాళ్ళని తిట్టడం, అది చేయడం తప్ప ఏ పని సక్రమంగా అన్ని 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారు. కానీ దాని మీద ఏది ఒక్కొక్కటి ఫోకస్ చేసి ఏది ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రన్ చేయాలి, ఏంటిది అనేది చూడాలి. కానీ ప్రతిదానికి వేరే వాళ్ళ మీద అరవడం, వాళ్ళని ఇట్లా చేయడం, వీళ్ళని జైల్లో పెట్టేయడం, అది చేయడం తప్ప వేరే పనులు చేయడం అనేది ఫోకస్ చేయట్లేదని నా అభిప్రాయం అండి. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ రాష్ట్రంలో? అభివృద్ధి అనేది 0% ఉందండి. ఉన్నదానికి అంత డెవలప్ ఏం లేదు ఇప్పటివరకు. పోయిన మనకు 10 సంవత్సరాల్లో అయిన డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 5% కూడా లేదు. ఉన్నదానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. అది చెప్పాలా ఇప్పుడు? మీ పేరు సార్? మల్లారెడ్డి. ఏం చేస్తుంటారు? రెడ్డి మల్లారెడ్డి. పొలం చేస్తాం. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు పడ్డాయి 3 లక్షలు. ఇప్పుడు వేస్తలేడు రేవంత్. ఇదే రాప బాయి బతుకమ్మ బోర్డు సీరలు ఇస్తా అన్నాడు. 1000 వచ్చినాయి మాకు అప్పుడు. 1000 మా ఊరు తెల్లాపూర్ మాది అని చెప్పు. ఇది పడుతుందిలే. మా తెల్లాపురము హైదరాబాద్ అంతా మాదే. అప్పుడు ఇదే బతుకమ్మ ఇళ్లకు 50,000 సీరలు ఇచ్చిండు. ఈయన ఒక్కటి కూడా ఇయ్యాడాప. చెప్పప్ప. గిదే నా తరిక. రెడ్డి అట్ట నేను కూడా రెడ్డినే. ఓ రెడ్డి లేకుండా కదా. నాకు వాడు ఉన్నప్పుడు 3 లక్షలు వేసిండు. ఇప్పుడు ఏదో ఒక్క పైస లేదు నాకు. ఇదే నా ఈయన తరిక. ఇదంతా మనది. కానీ అచ్చనయ్యే జామ్కు మంచి కొడతలేడు అప్ప నాకు ఈయన. రెడ్డి కానీ ఉత్తగప్పాలి అక్కడ. ఓ చేసేది లేదు, పీసేది లేదు. తెలంగాణ మనకు లేకుండే. తెలంగాణ వచ్చింది ఆమె ఏమో సోనియా గాంధీ సంతకం పెడితేనే వచ్చింది. అప్పుడు
ఈ ఎవరు తెచ్చిండు అప్పుడు తెలంగాణ, అప్పుడు ఆంధ్ర, ఇది తెలంగాణ అంతా ఒక్కటే. ఆనాడు సంధి, నేను పుట్టక ముందర సంధి. ఇప్పుడు మొన్న 10 సంవత్సరాల సంధి సోనియా గాంధీ సంతకం పెడితే అయిన సంధి కేసీఆర్ వేసిండు. మా ఊళ్ళో తెల్లాపురంలో వచ్చి పాస్బుక్లు ఇచ్చి పైసలు ఇచ్చిపోయాడు, చెక్కులు. వీడేమిస్తున్నాడు రమ్మను అడిగికి. ఒక్క పైసా వరకు తెల్లాపురం హైదరాబాద్కు రమ్మని చూస్తా. చాలా పై. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటరామయ్య. ఏం చేస్తుంటారు సార్? కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట? ఇది అన్ని రంగాలలో బాగానే ఉంది. రైతులకు కానివ్వండి, చిన్నకారు రైతులకు కానివ్వండి, అందరికీ మంచిగా ఉంది. రైతు రుణమాఫీ చేయడం కానీ అందరికి అందుతుంది అంటారా? 2 లక్షల లోపు అన్నారు, 2 లక్షల లోపు చేశారు. అందరికీ అందింది, బాగానే ఉంది. అయితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు గతంలో చూసుకున్న కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి కంటే బెటరు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కుమార్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన వచ్చి సంవత్సరం అయింది, కానీ ఇంతవరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయితే అమలు చేయలేదు. ఒకటి బస్సు ఒకటి గ్యారెంటీ అమలు చేసిళ్ళు అంతే. రైతు రుణమాఫీ కూడా అంతంత మాత్రమే చేసిళ్ళు. అంటే నిరుద్యోగ బుద్ధి 4,000 ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. పింఛను కూడా 4,000 పెంచాను, అది కూడా పెంచలేదు. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే రైతు బంధు ఇప్పటివరకు వచ్చేసి కూడా, కానీ ఇంతవరకు కూడా రైతు బొమ్మ ఇవ్వలేదు, రైతు బొమ్మ కూడా లేదు. సో ఏంటంటే కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం ఏం బాగలేదని మా అభిప్రాయం అంతే. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట సార్ మన తెలంగాణ రాష్ట్రంలో? లేదు, అంత ఏం లేదు అభివృద్ధి. అంత ముందుకైతే కొద్దిగా హైదరాబాద్ మంచి డెవలప్ చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. అది ఉన్నది చెప్తున్నది వాస్తవం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నరేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందన్న, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అప్పుడు రేవంత్ రెడ్డి ఉండే ఏం చేస్తలేడు. పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ లేదు, ఏం లేదు. కానీ ఒక బస్ వేస్తా, ఫ్రీ వేస్తా, అంతేనన్న. ఇల్లులు ఉన్న ఇల్లులు కూడా కొట్టేస్తుంది, జాబుల్లో ఏం లేవు. అంతే ఆటో పరిస్థితి రోడ్డు మీద అయిపోయింది. ఆ ఫ్రీ బస్ పెట్టి ఇట్లా అంతే సార్, ఇంకేం లేదు. ఇక గరీబులకు ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేదు, ఏం లేదు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మోతీలాల్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ అభిప్రాయం అంటే బాగానే ఉంది, కాకపోతే చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నారు. కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తామంటున్నారు, కొన్ని చేస్తామన్నారు, చేసిండ్రు కొన్ని. ఇప్పుడు బస్సు సౌకర్యం ఉంది, అది లేడీస్కు చేశారు. రుణమాఫీ అన్నారు, 4వ విడత వరకు చేశారు, ఇంకో 5వ విడత అంటున్నారు. చేస్తారనే నమ్మకం ఉంది. కాకపోతే బాగానే మామూలుగా అంటే ఇక రియల్ ఎస్టేట్ వరకు పడిపోయింది అనుకో, మిగతావన్నీ చేసుకుంటూ వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంది, ఆయన కూడా బాగానే చేశాడు. ప్రతి ఇంటింటికి నల్లలు వచ్చాయి, ప్రతి మిషన్ భగీరథ అయినా ఏదైనా ఆయన కూడా మంచి తాండవాసులకు అయినా గ్రామ పంచాయతీ అనేది ఏర్పాటు చేశారు, ఆయన కూడా బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? రామచంద్ర రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డిపై చాలా ఉన్నాయి అభిప్రాయాలు, కాకపోతే మనం ఇప్పుడు ఏం చెప్పలేము అవి, కానీ అంతే. చాలా వ్యతిరేకత, ఇప్పుడు అయితే ఏం చెప్పలేము అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ది ఒక రకంగా ఉండే, ఇది మరీ అధ్వానంగా ఉంది ఇప్పుడు ఈ పాలన. అంతే. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి ఏడుంది, ఏం లేదు. ఇప్పుడు అంతా సైలెంట్గా ఉంది, అభివృద్ధి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాపయ్య. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, రిటైర్డ్ అయింది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం ఇప్పుడు అయితే చేస్తున్నాడు. అభిప్రాయం అంటే ఇప్పుడు చెప్పలేము, తర్వాత చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే నడుస్తున్నాడు. 6 గ్యారెంటీలు అంటే ఇంకా కొన్ని ఉన్నాయి చేసేటి, ఇప్పుడైతే కొన్ని చేసిండు అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? పాలన అంటే ఆ పాలన అట్లుంటే ఈ పాలన ఇట్లా నడుస్తున్నది అది.
అభివృద్ధి జరుగుతుందంటారు రాష్ట్రంలో? అభివృద్ధి జరుగుతలేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అన్న. ఏం చేస్తుంటారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా వాళ్ళ పాలన గురించి మాట్లాడితే ఏం బాగాలేదు బ్రో. ఇంకా అందరూ ప్రజలందరూ తిడుతున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెందుతారని చెప్పేసి అందరికీ సహా మంది రైతు బంధు కానీ అందరికీ పూర్తి ఇవ్వకుండా సహా ఇచ్చేసి ఇంకా తీసేస్తారు. అందుకే ప్రజల వ్యతిరేకత వచ్చింది. అందరూ విడుదలవాడి అవుతున్నాయి కదా, విడుదలవాది అనేది ఎవరికి వస్తుంది చెప్పు? సగం మందికి, సగం ఊర్లలో కోత అసలు ఘోరంగా అంటే ఘోరంగా తిట్టుకుంటున్నారు. సగం మందికి వేస్తున్నారు. అందరు కలిసి లక్కీ సీఎం అని అంటున్నారు. ఇంకా గత ప్రభుత్వం ఏముంటుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు లక్కీ సీఎం యాక్చువల్గా రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది. ఉన్న ఈ 5 years కాడికి ఉండాలి, ఏదో విధంగా ఎంత అంటే అంత తీసుకోవాలని చెప్పేసి ఇష్టం రాజ్యాంగం చేస్తున్నాడు. అండ్ గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి రైతు బంధు పడేది, విడతల వరకు పడేది. వాళ్ళకి ఏదో విధంగా వచ్చిన ఏ స్కీమ్ ప్రకారంగా సరే మంచిగా చెందింది. మార్పు రావాలి. నేను కూడా యాక్చువల్గా కాంగ్రెస్కి వేసినాను. ఎందుకులే ఒకసారి చూద్దాంలే 10 సంవత్సరాలు అదే ఉండదు కదా, ఇది వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తుందేమని ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా అందరూ అదే అనుకున్నారు. ఇప్పుడు అదే అందరూ వాళ్ళు అది ఈ సేమ్ ఫీల్ అవుతారు. అనవసరంగా ఇచ్చిన మాది ఇది అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు లక్ష్మారెడ్డి. ఫస్ట్ మాత్రము చేస్తా అని చెప్తున్నాడు అని ఇంకా ఏమై చేయలేడు అభివృద్ధి. కొన్ని కేసీఆర్ చేసినవి పనులు బాగానే ఉన్నాయి. ఈయన బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాము, అని ఏమైతే చేస్తాడని అనుకుంటున్నాము. ఇంకైతే మళ్ళీ ఏం బడ్జెట్ ఉందా లేదా ఇక మనకైతే తెలియదు. ఇక చేస్తాడని అనుకుంటున్నామని ఏమీ చేస్తలేడు ఈయన కూడా. ఇప్పుడు రైతు బంధు అని ఎంతోమంది అంటారు. కొద్దిగా డాక్టర్ మహిళలు ఉన్నారు, అవి కూడా ఏమీ కరెక్ట్ అందుతలేవు. ఎంతోమంది ముసలోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా అవి చేస్తా అని హామీలు ఇచ్చిండు, 5-6 హామీలు ఇచ్చిండు. అవి ఇట్లా ఏమి ఇంకా రానేలేవు. ఇక అవన్నీ చేస్తే మళ్ళీసారి కూడా ఆయనే రావచ్చు అని అనుకుంటున్నాం మేమైతే. అని ఈయన చేయకపోతే మాత్రం ఏమి చేయలేము. ఇక మనం చెయ్యాలి. ఈయన చేస్తేనే మళ్ళీసారి కూడా ఛాన్స్ ఉంటుంది ఆయనకి. అదొకటి ఆయన బాగా చేయాలి. మన గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన మాత్రము చేసిండు, అనుకున్నవి చేసిండు, బాగానే చేసిండు. ఇక ఎవరికి ఎక్కడ చేసిండు అని ఇక్కడైతే బాగానే చేసిండు. ఇక ఆయన పోయిండు అని మళ్ళా పాలన అంటే ఆయన రావచ్చు, ఈయన మంచి చేస్తే ఈయనే రావచ్చు. ఆయన ఇంకా చేయలేడు. ఈయన ఇంకా ఇచ్చిన హామీలన్నీ తీర్పలేడు. ఇంకా ఈయన చేయాలి, బాగా చేయాలి. చేస్తే మళ్ళీ రావచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? ఏం చేయ దిగొచ్చినాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి చేసిండు, ఆయన ఇచ్చిండు, ఈయన చేసిండు. కానీ ఇప్పుడు ఆయన 9 సంవత్సరాలు చేసిండు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేడు. ఇప్పుడు వచ్చిన ఆయన 9 నెలలు కాలే, అంతేనా? చెప్పలేము, ఎవరిది అయ్యేది మనకు తెలియదు కదా. చేస్తేనే అర్థమవుతుంది. మరి అభివృద్ధి ఏ విధంగా ఉందంట రాష్ట్రంలో ఇప్పటివరకు? అయితే ఏం లేదు. ఇప్పుడు ఏది అన్నీ ఉన్నాయి, మొదలు నడిచినవే ఉన్నాయి. ఏం చేసింది లేదు, వచ్చింది లేదు. రైతు బంధు వేస్తలేడు. 3 సంవత్సరాలు 3 పసల రైతు బంధు లేదు. ఇప్పుడు కొంతమందికి పింఛన్లు లేవు. ఈ చెరువులు అయితే మొత్తం విపరీతంగా మురికితోటి మునిగిపోతున్నాయి. వెంచర్ల వల్ల చెరువులన్నీ మురికి నీళ్ళు అయిపోయినాయి. ఊళ్ళల్లో ఏడ చూసినా ప్లాస్టికు, చెత్తలు, ఎక్కడ చూసినా గలీజు. ఇవి ఇంకా చేయాలి ఆయన. అంటే మరి చేయలేడని చెప్తలేము, చేయాలి. ఇవి అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి చేసినట్టు, లేదంటే ఏదాన్నే ఉంది. ఇప్పుడు ఆయన చేసిండో చేయలేదో అది అయిపోయింది. ఈయన మాత్రము ఈ మురికి నీళ్ళు, ఈ కచ్చరా, ఈ రైతు బంధు 3 పసల సంవత్సరంన్నర రైతు బంధు పోయింది. ఒకటి అమలుగా పబ్లిక్ ఏంటంటే బస్సుది ఒకటి ఆడపిల్లలకు సవలతు చేసిండు. ఇక వేరే ఏం చేయలేదు, ఏం కాలేదు, అంతే. మన గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? అది కొత్తది కాబట్టి ఆయన అయినంత వరకు చేసిండు. కొన్ని హైదరాబాద్కి ఎక్కువ చేసిండు. ఆయన కూడా హైదరాబాద్కి ఎక్కువ చేసిండు. ఊర్లల్లో రైతు బంధు టైంకి వేసిండు.
కొద్దిగా న్యాయమే, కొత్తవి పుట్టించిండు. ఈ రైతు బంధు అనేది కేసీఆర్ పరిపాలననే పుట్టింది, అంతకుముందు లేదు. ఈ మహిళా సంఘాలు కూడా చాలా మటుకు ఎక్కువ డెవలప్ అయినాయి. ఇప్పుడు అవి కూడా మెల్లగా డౌన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్.